నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు తన బ్రాండ్ ఇమేజ్తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యమన్నారని, ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారని తెలిపారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మైనింగ్ ఆరోపణలు చేశారని జగన్ తెలిపారు. తాత వైఎస్ రాజారెడ్డికి మైన్లు ఇచ్చిన విషయం తెలీదా అని ప్రశ్నించారు. మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయ్యా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేశారు. అక్కడ తాగావా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులను పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. అయ్యా జగన్ రెడ్డి, అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్ళలో పెట్టించారు. అనేక మంది ప్రజా పోరాటాల గీదుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో నీకు తెలుసు. జగన్ రెడ్డి, నువ్వు దూకాల బాయిలో